మీరు ఇక్కడ చూస్తున్న వీడియో 360 డిగ్రీల వీడియోగా ఉంటుంది. వేరే దిశల్లో చూడడానికి మొబైల్ స్క్రీన్ను డ్రాగ్ చేయండి. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉన్న చారిత్రాత్మక పట్టణం మేల్కోటె. ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో రాయగోపురం ఒకటి. దీనిని రాజగోపురం లేదా గోపాలరాయ ద్వారం అని కూడా పిలుస్తారు. స్పష్టమైన వీడియోను చూడాలంటే వీడియో సెట్టింగ్ను 2160pలో ఉంచండి. ఈ గోపురం ఎందుకు అసంపూర్తిగా మిగిలిపోయింది అనేదానికి స్థానికంగా ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఒక శిల్పి ఈ భారీ గోపురాన్ని ఒకే రాత్రిలో పూర్తి చేయాలని సవాలు పెట్టుకున్నాడట. అయితే అతని ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు తెల్లవారుజామున 5 గంటలకు మోగాల్సిన ఆలయ గంటలను రాత్రి 2 గంటలకే మోగించారు. దాంతో తెల్లవారిపోయిందని, తాను ఓడిపోయానని భావించిన ఆ శిల్పి తీవ్ర నిరాశతో పనిని అక్కడితోనే ఆపేసి వెళ్ళిపోయాడని నమ్ముతారు. దీనిని 12వ శతాబ్దంలో హోయసల రాజు విష్ణువర్ధనుడు లేదా విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు భావిస్తారు. ఈ 4 భారీ స్తంభాలు ఏకశిలా, సింగిల్ బ్లాక్, గ్రానైట్ రాళ్లతో చెక్కబడ్డాయి. వీటిపై అందమైన ఏనుగులు, గంటలు మరియు యోగ నరసింహ స్వామి వంటి ఎన్నో సూక్ష్మమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. హోయసల మరియు విజయనగర శిల్పకళా రీతులు ఇక్కడ కనిపిస్తాయి. రాయగోపురం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ సినిమా షూటింగ్ స్పాట్లలో ఒకటి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల దృశ్యాలు ఇక్కడ చిత్రీకరించారు. మనం సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లు ఇక్కడే షూట్ చేశారు. అలాగే ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలోని గుండుసుది సాంగ్ ఇక్కడే చిత్రీకరించబడింది. రజనీకాంత్, పడయప్ప, నరసింహ, దళపతి, ఐశ్వర్యరాయ్ నటించిన గురు, బార్సో రే మేధా సాంగ్ వంటి ఎన్నో పాటలు, యాక్షన్ సీక్వెన్స్లు ఇక్కడ షూట్ చేశారు. రాయగోపురం అనేది ఒక అసంపూర్తిగా మిగిలిపోయిన భారీ ఆలయ ప్రవేశద్వారం. సాధారణంగా దక్షిణ భారతదేశ ఆలయాల వద్ద కనిపించే ఎత్తైన గోపురాల లాగా కాకుండా ఇక్కడకే కేవలం 4 భారీ గ్రానైట్ స్తంభాలు మాత్రమే ఆకాశంలోకి లేచి నిలబడి ఉంటాయి. వీటిపై ఎటువంటి గోపుర నిర్మాణం జరగలేదు. ఇది మైసూర్ నుండి సుమారు 50 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 133 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఉచిత ప్రవేశం. దీనికి సమీపంలోనే చేలువనారాయణ స్వామి ఆలయం, యోగనరసింహ స్వామి ఆలయం మరియు అక్కతంగ కోల 2 చెరువులు ఉన్నాయి.